కోపం వచ్చింది. జీవో రద్దు చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో, కానీ కోపం వచ్చింది. అలాగే ఇసుక మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో లారీ 12,000 రూపాయలకి పెరిగితే జనం గగ్గోలు పెట్టారు. అటువంటిది 40,000 రూపాయలకు కూడా రికమెండ్ చేసినా కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్మికులు అంటే ఒక్క మ్యాసనరీ కార్మికులే కాదు, మ్యాసనరీ అవ్వకపోతే కార్పెంటర్కి పని ఉండదు, ఎలక్ట్రీషియన్కి పని ఉండదు. సో భవన నిర్మాణ కార్మిక రంగానికి చెందిన అందరికీ కూడా పనులు లేకుండా అయిపోతున్నారు. మనం ఇసుకేమో పక్క రాష్ట్రాలకు అమ్మేసుకుంటున్నాం, ఇక్కడేమో రేటు పెంచేసాం, ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు. పార్టీ మళ్ళీ తిరిగి రాదు, ఇది మంచిది కాదు, ప్రభుత్వం ఈ విధానం ఆపాలి అని చెప్తే కోపగించుకుని ఇక్కడ ఎమ్మెల్యేలతో నన్ను తిట్టించి నా దిష్టి బొమ్మలు తగలెట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టి అప్పుడే నేనేదో కొన్ని వర్గాల మధ్యన చిచ్చు పెడుతున్నానని, కొన్ని కులాల మధ్యన చిచ్చు పెడుతున్నానని ఇలా రకరకాలుగా మాట్లాడి కేసులు పెట్టి నాకు ఒక నోటీస్ ఇచ్చారు. నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని నోటీస్ ఇచ్చారు. ఆ రోజు నుంచి మరి నేను నియోజకవర్గానికి వస్తాను అంటే 3-4 పోలీస్ స్టేషన్లో 3-4 సిమిలర్ కంప్లైంట్లు ఇవ్వటం, వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పడం. నేను ఢిల్లీలోనే ఉంటూ వచ్చా. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్లో నాకు కరోనా వచ్చినట్టుగా అనుమానం వచ్చి హైదరాబాద్ వచ్చా. నిజంగానే కరోనా వచ్చింది. ఆ కరోనా తగ్గి సమయంలో నా పుట్టినరోజు వచ్చింది 2021 మే. నా మీద ఒక తప్పుడు కేసు, రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఇంట్లో ఉన్నవాడిని అమాంతంగా లేపుకెళ్ళి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు రాత్రి దారుణంగా కొట్టి, ఆ కొట్టి సంఘటనని సెల్ ఫోన్లో చూసి ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసినప్పుడు కూడా మరి 1-2 వ్యక్తులు పక్క నుండి చూసిన వాళ్ళు కూడా సరే ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఇవాళ పేపర్లో చూసాం. ఆ విషయానికి చివరిలో వస్తా. సో ఇలా సంఘటనల మీద సంఘటనలు, హింసాకాండలు. సరే నేనేదో భగవంతుడి దయ వలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మార్నింగ్ భోగి మంటలు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారు అందరూ కూర్చున్న మీటింగ్లో చాలా స్పష్టంగా